నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 17వ భాగం వినేద్దామండి. మంగను ఏ గదిలో ఉంచారో కొంచెం ఆరా తీయాలి రెడ్డి, ముందు ఆ పని చూడు. జీపు హాస్పిటల్ ముందు ఆగటంతోనే అన్నాడు చక్రధరం. ముందు నీ తలకు కట్టనిద్దు విసుక్కున్నాడు శేషారెడ్డి. అసలు మెతకదనం అంతా నీలో ఉంది. మొదట్లోనే అంతలో ఉంచేవాడిని అంతలో ఉంచితే ఇప్పుడు పాటలన్నీ తప్పేవి అన్నాడు. చక్రధరం మరి మాట్లాడలేదు. కనుక్కుందాంలేండి, ముందు మన డాక్టర్ శేఖర్ ఎక్కడున్నాడో చూద్దాం అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. చక్రధరం బరువుగా అన్నాడు, మీరు నా క్షేమార్తులు స్నేహితులు కనుక మీకందరికీ నా పైన అభిమానం ఉండటం సహజమే. కానీ నా మనస్సు అంతా అటుంది. ఈ పెద్దవాళ్ల మూర్ఖత్వాలతో ఏమీ తెలియని ఆ చిన్నపిల్ల ఏమైపోతుందోనని నాకు బాధగా ఉంది. ముందు ఆ విషయం తెలుసుకుంటే కానీ నాకు శాంతి ఉండదు. అసలు ఇక్కడికి తీసుకొచ్చారో లేదో లేక ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కైనా తీసుకువెళ్లారో ముందు ఆ విషయం తేలాలి అన్నాడు. అతని బాధ అర్థం చేసుకోగలిగాడు ఆఫీసర్. సరే, ఆ విషయం తెలుసుకోవటానికైనా కొంత వ్యవధి తీసుకుంటుంది కదా. ఈలోగా మీరు కట్టు ఇంజక్షన్ల విషయం చూసుకుంటే అక్కడికి ఆ పని అవుతుంది. లేకుంటే మళ్ళీ నీరసం అవి చుట్టుకుంటే అదొక గొడవ. సరే, అయిష్టంగానే అంగీకరించిన చక్రధరం రెడ్డి ప్రభృతులతో సర్జన్స్ గది వైపు దారి తీశాడు. అక్కడెవరూ లేరు, అందరూ డ్యూటీలో ఉన్నారు. నేను వెళ్ళి ఏ వార్డులో ఉన్నారో వెతికి తీసుకొస్తాను, నువ్వు కూర్చో అని అర్జున్ దారి తీయబోతూ ఉండగా శేఖర్ అటే వచ్చాడు. వచ్చారా అనుకుంటూనే ఉన్నాను, తమరి రాకతో గానీ ఈ కథ రక్తి కట్టదని. ఆనాటి రామాయణానికి శ్రీరామచంద్రుడే సూత్రధారి అయ్యాడు. ఈనాటి గ్రామాయణానికి చక్రధరం గారే చక్రం తిప్పుతున్నాడు. దానికి ప్రతి చెణుకు కాదు కదా. ప్రతిహాసమైనా లేకుండా నిర్లిప్తంగా నిల్చున్న చక్రధరం బృందాన్ని చూసి శేఖర్ వాక్ ప్రవాహం ఆగిపోయింది. పెదవులపై హాసం మాయమైంది. నిశితంగా చూస్తూ, మీరు అలా ఉన్నారేమిటి మిస్టర్ చక్రధర్? అరే, మీకు ఆ గాయం ఏంటి? వెరీ సారీ, మిమ్మల్ని చూసిన ఆనందంలో అనుచితంగా ఏమేమో మాట్లాడేశాను. కూర్చోండి, రండి అన్నాడు. అంతా కూర్చున్నారు. శేషారెడ్డి క్లుప్తంగా విషయం వివరించాడు. ఇంకా శేఖరం ఏదో అనేలోగానే చక్రధరం శేఖర్ చేయి పట్టుకుని, ప్లీజ్ నవ్వకండి, మా ఊరి అధోగతి చూసి అన్నాడు. లేదు లేదు, కుళ్ళుకు మీ మా ఏమిటండి, అది అలా ఉంచండి. ముందు మీ కట్టు విషయం చూడాలి, పదండి అన్నాడు. అంతా శుభ్రం చేసి తలకు కట్టుకట్టి చేతుల మీద కాళ్ళ మీద కొట్టుకుపోయి చిన్న చిన్న పుళ్ళలాగా ఉన్న చోట్లను కడిగి టించర్ వేసి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇచ్చేసరికి పూర్తిగా అర్ధగంట తీసుకుంది. చక్రధరం ఎంత వారించినా వినకుండా శేఖరం అతడికి ధర్మయ్యకు రెడ్డి ప్రభృతులందరికీ అక్కడికే కాఫీ పలహారాలు తెప్పించాడు. మీ ఆధారాభిమానాలకి ఎంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ నా మనసు చాలా ఆరాటంగా ఉంది అన్నాడు చక్రధరం. తెలుసు, అందుకే ఇంతవరకు చెప్పలేదు. కరణం ఈ ఆసుపత్రిలోనే ఉన్నాడు. మీ మామయ్య గారి అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడేనా? మరింతవరకు చెప్పరేవు? జుగుప్సతో నవ్వాడు శేఖర్. ఇటువంటివి ఎప్పుడు చెప్పినా ఒకటేలేండి. మీకు కావలసింది వారి క్షేమ సమాచారం. కానీ నేను చెప్పాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. ప్లీజ్, అవన్నీ తర్వాత, ముందు నేను ఆ అమ్మాయిని చూడాలి అన్నాడు చక్రి. ఒకసారి అందరి ముఖాలు చూసి, సరే మీ ఇష్టం అన్నాడు శేఖర్. మోహిని ఇక్కడే ఉందిట, చాలా సీరియస్గా ఉందిట అంటూ ప్రవేశించాడు ఆఫీసర్. ఆ వెనకే ఉన్న పరమేశ్వరం చక్రధరం శేషారెడ్డి ప్రభృతులను చూస్తూ ఊరుకున్నాడు. ఏరా పరం, మీ నాన్నగారికి ఎలా ఉంది? చక్రధరం ఆగిపోయాడు. చెప్పబోయిన పరమేశ్వరం మళ్ళీ శేషారెడ్డిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన రెడ్డి పరమేశ్వరం దగ్గరగా వెళ్ళి, నన్ను చూసి సందేహిస్తున్నావా పరం? అదేం అక్కర్లేదు. ఎవళ్ళు ఎలాగున్నా మనం స్నేహితులమేలే. నీ వల్లనే చక్రధరం బతికాడనుకో అన్నాడు భుజం తడుతూ. రెడ్డి ఆనందంగా అతడి చేయి పట్టుకున్నాడు పరమేశ్వరం. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా నేను చెప్పినట్లు వాళ్ళ రహస్యాలు బయట పెట్టినట్లు తెలియకూడదు. తెలిస్తే ప్రాణాలు నిలవ్వు. దీనంగా ఉన్న అతడి ముఖాన్ని సానుభూతితో చూశాడు చక్రధరం. నాకు తెలియదట్రా, అది రహస్యంగానే ఉంటుంది అని రెడ్డి వైపు తిరిగి, రెడ్డి గుర్తుంచుకోండి సంగతి అన్నాడు. పాపం, అటు స్నేహితులు ఇటు కన్న తండ్రి అందరూ ముఖ్యులే మీకు సానుభూతి ప్రకటించాడు ఆఫీసర్. చూడండి మిస్టర్ పరమేశ్వరం,
శేఖర్ కల్పించుకున్నాడు. ఒక్కొక్కప్పుడు ఇటువంటి విషయాలు దాచినందువల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. న్యాయ పోరాటంలో స్వపన భేదాలు ఉండరాదు అన్నాడు. అంటే నీళ్లు గారిపోతూ అడిగాడు పరమేశ్వరం. చక్రధరం కూడా అనుమానంగా చూశాడు. ఆహా, మరేం లేదు, ఊరికే మాట వరుసకు చెప్తున్నాను అంటూ మరెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, రండి మీ మరదల్ని చూదురు కానీ, వెరీ సీరియస్ అని ముందుకు సాగాడు శేఖర్. అందరూ అనుసరించలేదు. చక్రధరం మాత్రమే అతని వెంట నడిచాడు. 4 అడుగులు వేశాక వెనక్కు చూస్తూ, మీరెవరూ రారేం అడిగాడు చక్రధరం. నువ్వు వెళ్ళు, అసలు నిన్నే రానిస్తాడో లేదో, మేము కూడా దేనికి, అగ్గి మీద గుగ్గిలంలాగా మీ మామ ఎగిరెగిరి పట్టానికి అన్నాడు అర్జున్ రెడ్డి. నువ్వు వెళ్ళు నాయనా, పాపం రోగి దగ్గర అందరం వెళ్ళి అల్లకల్లలో రేపటం భావ్యం కాదు అన్నాడు ధర్మయ్య. పోనీ నువ్వక్కడివన్నారా అన్నాడు చక్రధరం శేషారెడ్డిని. అరే బాబు, ఈ విషయంలో మాత్రం నన్ను మొహమాట పెట్టకు అన్నాడు అతడు. చక్రధరం మాట్లాడలేదు. మీరొక్కరే వెళ్ళటం అన్ని విధాలా మంచిది, నడవండి అన్నాడు శేఖర్ కూడా. స్త్రీల వార్డులో ప్రవేశించారు. అదిగో ఆ రూమ్లోనే ఉన్నారు. దూరం నుంచే చూపించి వెళ్ళిపోబోతున్న శేఖర్ను ఆపాడు చక్రధరం. మీరు రారా అంటూ. శేఖర్ మొదట సందేహించాడు, కడకు చెప్పాడు. ఏం చెప్పమంటారు? ఒక పక్క పాడి మీదకెక్కి మోయించుకుంటున్న శవం కూడా రాజకీయాలు మాట్లాడుతుంది మీ చక్రపురంలో. నేను అన్నందుకు మీకు కోపం రానక్కర్లేదు. కరణాన్ని మోసుకొచ్చే సమయానికి నేనే ఉన్నాను డ్యూటీలో. నేను తనను ఎదురు ఏమైనా చేసి చంపేస్తాననే భయంతో నన్ను కాదని ఎలాగో సర్జనుని ప్రాధేయపడి కట్టుకట్టించుకున్నాడు. సరే, అంతకుముందే మీ మామయ్య వచ్చాడు కూతుర్ని తీసుకుని. కూతురు చావు బ్రతుకులు గొడవ కంటే ఆయనకు కక్షలే ప్రధానంగా ఉన్నాయి. ఆసుపత్రిలో అడుగు పెడుతూనే వరండాలో ఉన్న నన్ను చూసి మీసం మేలేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నన్ను రమ్మంటారా? ఏమీ అనుకోకుండా మీరు వెళ్ళిరండి, నేను బయట ఉంటాను అన్నాడు. సరే, అన్నట్టు గోపన్న అనే ఒక నౌకరున్నాడు. చక్రధరం ప్రశ్న అర్ధోక్తిలోనే ఉండిపోయింది. శేఖరం కనుబొమ్మలు ముడిపడినాయి. మీకు తెలియదా అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఆహా, తెలీదు. సరే వెళ్ళిరండి, ముందు తర్వాత చెప్తాను అన్నాడు. కాదు, ఇప్పుడే చెప్పండి. అతడు మా తాతగారి కాలం నుండి ఉంటున్నవాడు. పాపం ఉన్నవాళ్లల్లో కాస్త నెమ్మదస్తుడు. అదొక మాదిరిగా విషాదహాసం చేశాడు శేఖర్. అందుకే దాటిపోయాడు. హాస్పిటల్కి వచ్చే దారిలోనే ప్రాణం పోయిందిట. మ్రాన్పడిపోయాడు చక్రధరం. ఏమిటిది చక్రధరం గారు, మనం డాక్టర్లం అంటూ భుజం తట్టాడు శేఖర్. చక్రధరం కంఠంలో లోకంలోని విషాదం అంతా ప్రతిధ్వనించింది. డాక్టర్లు మనుషులేనని మీకు తెలుసు. సింహాల మధ్య పోరాటానికి ఆవులు లేళ్ళు నా బలి కావటం అన్నాడు. సరే, అదలా ఉంచండి. ఇన్ని చెప్పిన వాడిని ఆ తర్వాత కూడా చెప్పేస్తున్నాను. మీరు అసలే మతిస్థిమితం లేకుండా ఉన్నారు. వాళ్ళు చూడబోతే మీకు అపకారం చేయబోయి చేతులు తామే తెచ్చుకున్న అనర్థాలను మీపై రుద్దటానికి పథకం వేస్తున్నారట. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, లేకుంటే అసలు వెళ్ళొద్దు. అవన్నీ వింటూ ఒక్క క్షణం ఆగాడు చక్రధరం. మరుక్షణం మౌనంగా గదిలోకి నడిచాడు. చక్రధరం గదిలోకి అడుగడగానే రుక్మిణి గొల్లుమంది. రక్తపు ముద్దలా మంచం మీద పడి ఉన్న మంగను చూసి చెలించిపోయాడతను. ఒక్కసారి కళ్ళు మూసుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుని కళ్ళు తెరిచి మంచం దగ్గరగా నడిచాడు. తలపై పెద్ద దెబ్బ తగిలింది, వెరీ సీరియస్ అంటూ మంగ దగ్గరున్న డాక్టర్ మెల్లగా బయటికి పోయాడు. వచ్చావా బావా? నీరసంగా కళ్ళు తెరిచింది మంగ. ఏమో అనబోయాడు చక్రధరం. కానీ పూడిపోయిన కంఠం మాటలకు స్థానం ఇవ్వలేదు. మంగ తల నిమురుతూ ఆమె పక్కనే కూర్చుండిపోయాడు. ఇది హాస్పిటల్ అమ్మా, అట్లా గొడవ చేయకూడదు అంటూ గొల్లున ఏడుస్తున్న రుక్మిణిని నర్సు ఊరడించసాగింది. రుక్మిణి నిశ్శబ్దంగా రోధించసాగింది. ఊరుకు అత్తయ్య, కడకెట్లాగో అనగలిగాడు చక్రధరం. నీకు ఆ దెబ్బలేమిటి బావా అడిగింది మంగ. విషాదంగా నవ్వాడు. నీకెలా ఉంది? బాగా నీరసంగా ఉందా మోహిని? మంగ కూడా భారంగా నవ్వింది. నీరసం ఏంటి, నేను ఇక బతకను, వీళ్ళవెర్రి కానీ ఇంకా ఏవేవో మందులు ఇస్తున్నారు అంది. లేదు, అలా అనకు, ధైర్యంగా ఉండు, నీకు తప్పకుండా తగ్గుతుంది. నేను డాక్టర్తో మాట్లాడొస్తాను లేవబోతున్న అతన్ని వారించింది. వద్దు బావా, వెళ్లకు, నీతో ఒక విషయం చెప్పాలి, కూర్చో అంది. వద్దమ్మా, కుదురుగా పడుకో, నేను డాక్టర్ని తీసుకొస్తాను, ఇప్పుడేమీ ఆలోచించకు అన్నాడు. కాదు బావా, ఇప్పుడే చెప్పాలి. నాన్న మందులు కొనుక్కురావటానికి వెళ్ళాడు.
వస్తే నానా గొడవ చేస్తాడు. నీతో మాట్లాడటం ఇక కుదరదు అంది. దీనంగా ఉన్న ఆమె ప్రార్థనను మరి త్రోసిపుచ్చలేకపోయాడు చక్రధరం. క్లుప్తంగా చెప్పు, ఎక్కువ శ్రమపాడు మాట్లాడుకు అన్నాడు స్టూల్పై కూర్చుంటూ. గోపన్న చచ్చిపోయాడు. నీతో మాట్లాడగల అదృష్టం ఉండే నేనింకా ఉన్నాను. ఇదిగో అటువంటి మాటలొద్దు మోహిని, ఆయాసం వస్తోంది. చూసావా, మాట్లాడకుండా పడుకో. విచారంగా నవ్వింది మంగ. పర్వాలేదు, ఇక ఈ జన్మకి ఇవే కదా ఆఖరి మాటలు. చిన్నతనంలో కలిసి ఆడి పాడిన ఊహ వచ్చేసరికి బావా అన్న పదమే కానీ నీ రూపము గుణము నాకు తెలియవు. పెద్దవాళ్ల స్వార్థాన్ని అర్థం చేసుకోలేక నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను అనేక విధాల నొప్పించాను. ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి నీకు సుఖం లేదు కదూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మోహిని? అలా కాదు బావా, నన్ను మాట్లాడని. అడుగడుగునా సోదరుడిలాగా నువ్వు ప్రదర్శించే వాత్సల్యాలను అర్థం చేసుకోలేక నేను బాధపడి నిన్ను బాధ పెట్టాను. కొద్దిసేపు ఆయాసం వల్ల మాటలాపింది మంగ. రుక్మిణి కూడా వచ్చి చేరువులో కూర్చుంది కళ్ళొత్తుకుంటూ. ఒక డాక్టరు నర్సు కూడా వచ్చి ఏవేవో ఇంజక్షన్లు కలుపుతూ అక్కడే నుంచున్నారు. దయ ఉంచి నా మాటలకు అడ్డు రాకండి, మీ మందుల విషయం తర్వాత అంది మంగవారిని ఉద్దేశించి. అతడు మాట్లాడలేదు, కానీ అంగీకార సూచకంగా తల పంకించాడు. నువ్వు నన్ను వివాహం చేసుకోవని తెలిసిన దగ్గర నుండి నాన్న నీపై ఏవో కుతంత్రాలు పన్నుతూనే ఉన్నాడు. కారణం కూడా అన్ని విధాల నాన్నతో లాలూచి. నాకు నీపై అభిమానమే కానీ ఏ పరిస్థితుల్లోనూ నీపై కోపం లేదు బావా. అందుకే జరుగుతున్న కుట్రంతా ఎప్పటికప్పుడు నీకు తెలియచెయ్యాలని తహతహలాడేదాన్ని. కానీ అమ్మ నన్ను ఇల్లు కదలనివ్వలేదు. నౌకర్లచే తెలియపరిస్తే బహిరంగమైపోతుందని జాంకాను. కానీ ఆనాడే సాహసిస్తే ఇన్ని అనర్థాలు ఈనాడు వచ్చుండేవి కాదు. సరే, ఈలోగా నాకు జబ్బు చేసింది. నాన్న తిట్టినా సహించుకున్నా లెక్క చేయకుండా దేవుడిలాగా వచ్చి నన్ను తెల్లవార్లు కనిపెట్టి ఉండి కాపాడావు. నువ్వు మంచివాడివి కనుక. కానీ మరెవరైనా అయితే ప్రాధేయపడినా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నీచులకు సాయపడి ఉండేవారు కాదు. నీ మంచితనం అప్పుడైనా అందరూ గుర్తిస్తారని, మన విరోధాలు చల్లారిపోతాయని అనుకున్నాను. కానీ అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు రాక్షసుల వంటి మనుషులు. విశ్వాసం వాళ్ళకు తెలియదు. చక్రధరం చేతిలో ఉన్న తన చేతిపై నీరు పడటంతో కళ్ళు మూసుకుని మాట్లాడుతున్న మంగ కళ్ళు తెరిచింది. ఏడుస్తున్నావా బావా? వద్దు. ఇంతవరకు అనేక విధాల మా వల్ల నువ్వు అత్తయ్య బాధలు పడి ఏడ్చింది చాలు. ఇక నేనుండను. నా గురించే కదా అమ్మకి నాన్నకు ఇంత స్వార్థం. అందుకే నేను వదిలిపోవటంతో అందరి బాధలు విరగడైపోతాయి. అక్కయ్య ఒక్కనాడైనా సుఖపడింది లేదు. నేను కూడా మూర్ఖంగా అడుగడుగున ఆమెను నిరసించేదాన్ని. క్షమించమన్నానని చెప్పు. ఇక నేను స్వయంగా ఆమెను క్షమాపణ కోరగల అవకాశం ఉండదు. చక్రధరం కన్నీటి స్రవంతి ఆగలేదు. మేము ఎలాగో ఉందుము. నువ్వెందుకు వచ్చావు మోహిని? అంత రాత్రి వేళ అక్కడికి. జాగ్రత్తగానే ఉంటాను, భయపడొద్దని గోపన్న చేత కబురు పంపాను కదా అన్నాడు. అవును, కబురు పంపావు. కానీ నాకు భయం ఆగలేదు. నా మాటను నిర్లక్ష్యంగా తీసి పారేస్తావని. ఆ రాత్రంతా నిన్నెక్కడికి కదలనివ్వకుండా నేనే స్వయంగా నిన్ను కాపలా కాద్దామని వచ్చాను. మెట్లు ఎక్కుతూ ఉండగానే తలపై ఏదో పడింది. అంతే, మళ్ళీ ఇప్పుడే నాకు మెలకు వచ్చింది. ఆనాడు చచ్చిపోతున్న నన్ను బతికించావు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నానన్న తృప్తితో వెళ్ళిపోతున్నాను. అవును, ఆనాడు నేనొచ్చి నీకు వైద్యం చేయటం వలన కక్షలు మరీ ఎక్కువైపోయాయి. ఇలా నిన్ను ఆసుపత్రి పాలు చేయటానికే నేను ఆనాడు వచ్చాను అని బాధపడుతున్నాను. ఆ మాటలకు నీరసంగా నవ్వింది మంగ. పర్వాలేదు, అప్పుడు నిరర్థకంగా చచ్చే బదులు ఇప్పుడు ఒక మంచి పని చేశాననే తృప్తైనా ఉంటుంది. బావా, నా మాట విని ఎటైనా దూరంగా వెళ్ళిపో. ఈ రాక్షసుల మధ్య నువ్వు బతకలేవు. నీ మంచితనానికి ఇక్కడ చోటు లేదు బావా. నువ్వు అక్కయ్య ఎక్కడికైనా. మంగ మాటలు అసలే ఆయాసంతో రొప్పుతూ వస్తున్న మాటలు రామయ్య గర్జన విని భయంతో ఆగిపోయాయి. బావా వెళ్ళిపో
అంది మెల్లగా భయకంపిత స్వరంతో. పర్వాలేదు. అక్కడే కదలకు కూర్చున్నాడు చక్రధరం. ఇంకా మంగ చెయ్యి అతడి చేతిలోనే ఉంది. ఎందుకొచ్చావురా దుర్మార్గుడా! గర్జిస్తూ సమీపించాడు రామయ్య చక్రధరాన్ని. మావయ్య, దీనంగా నీరసంగా ఉంది చక్రధరం గొంతు. ఎందుకిలా మనల్ని మనమే చులకన చేసుకోవటం? నువ్వెవరు, నేనెవరు? మనలో మనకేమిటి కక్షలు? ఈ జరిగింది చాలు మావయ్య, ఇంకా ఎందుకు? కనీసం మంగస్థితిని చూసి ప్రస్తుతానికైనా శాంతించు. అత్తయ్యను చూడు ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో. ఆమెను ఓదార్చు మావయ్య. నోర్మి, నడు ఇక్కడి నుంచి. ఎదురు నాకు నీతులు చెప్పొచ్చావు. అమాయకురాలైన నా కూతుర్ని రాత్రికి రాత్రి రప్పించి ఇదట్రా నువ్వు నా మీద తీర్చుకున్న కక్ష? మావయ్య! నిర్ఘాంతపోతూ కూర్చున్న చోటు నుండి లేచాడు చక్రధరం. నువ్వు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. అటువంటి కుళ్ళు పనులు, నీచ ఉద్దేశాలు నావి కావు. నువ్వు ఎంత అసహించుకున్నా ఆవేళ నీ ఇంటికొచ్చి నా చేతిలా బ్రతికించుకున్నాను మంగను. అటువంటి వాణ్ణి ఇప్పుడు ఇలాంటి పని చేస్తానా? అవునరా, నువ్వు చేసినా చెయ్యకపోయినా అంతు కనుక్కోవటానికి ఏనాడో నిశ్చయించుకున్నాను. నా ఊళ్ళో నాకే ఎదురు తిరుగుతావేం? నా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా నాటకాలు ఆడతావేం? నిన్న అసలు చక్రపురంలో ఉద్యోగం ఇప్పించి రప్పించింది ఎందుకు? నాకెదురు తిరిగిన వాడిని నల్లిని రాచినట్లు రాచేస్తానరా నేను. నాన్న! శక్తినంతా కూడ తీసుకుని అరిచింది మంగ. ఈ ఆఖరి క్షణాల్లోనైనా నన్ను ప్రశాంతంగా ఉండని నాన్న. ఛీ, నోర్మయ్! అసలు ఇదంతా నీ వల్ల జరిగింది కాదుటే. నీ తండ్రినేనైనా లేకుండా ఇంటి గుట్టు బట్టబయలు చేసి, ఛీ, నీ ఆస్తి పలుకుబడి ఎందుకు నాన్న? అడుగడుగునా కాని పనులు చేస్తూ ఎందుకు ఆ బ్రతుకు? ఇంట్లో వాళ్ళకా, ఇతరులకా, నీకా ఎవ్వరికీ సుఖం లేదు, ఎవరికి సంతోషం లేదు. నీలాంటి వాడి కూతుర్ని అనిపించుకునే కంటే అదృష్టవంతురాల్ని గనకే త్వరగా పోతున్నాను అంది మోహిని. అమ్మాయి, ఏమిటే తల్లి ఈ మాటలు? రుక్మిణి ఏడుస్తూ కూతురు నోరు మూసింది. రామయ్య పరిస్థితి నిప్పులు తొక్కిన కోతి మాదిరిగా ఉంది. పోవే పో, త్వరగా చావు, పీడ పోతుంది. నలుగురు కొడుకులా చావగలింది, ఇక నువ్వెంత? ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలియటం లేదు. ఏమండోయ్, ఇది హాస్పిటల్, అరవకూడదు, నర్సు గుర్తు చేసింది. నోరు ముయ్యవమ్మా, అందరూ నాకు చెప్పేవాళ్లే అంటూ చక్రధరం వైపు తిరిగి, ఒరేయ్, ముందు నా కళ్ళెదుటి నుంచి పోతావా పోవా అన్నాడు రామయ్య. పోతానులే మావయ్య అంటూ డాక్టర్ వైపు తిరిగి, మిస్టర్, నేను బయట ఉంటాను. ఆ అమ్మాయిని మీరు సొంత కేసులా చూసుకోవాలి. నేను డాక్టర్నే, కానీ మా పరిస్థితులు ఇలా వచ్చాయి అన్నాడు చక్రధరం. తెలుసులేండి నాకు అన్నాడు డాక్టర్ నర్మగర్భంగా నవ్వుతూ. రారా చౌదరి, ఎందుకు ఈ మాటలన్నీ భరించటం? రెడ్డి గొంతు విని అటు చూశాడు చక్రధరం. నువ్వొచ్చావేంటి అన్నాడు చక్రి. అవును, రానన్నాను మొదట, కానీ మరి అక్కడ వందనం ఒక మాట ఇచ్చానుగా, నిన్ను ప్రాణంలా కాచుకుంటానని. పదపోదాం అన్నాడు. అయిష్టంగానే కదిలాడు చక్రధరం. మోహిని, జాగ్రత్త అమ్మా, భయం లేదు, నేనెక్కడే ఉంటాను అవతల. బావా, ఒక్క మాట వినిపో. తర్వాత వింటాను మోహిని. ఇక తర్వాత లేదు, ఇదే నాకు అంత్యదశ. నోర్మి, నువ్వు రమ్మంటావా, నేను పొమ్మంటే? భయభక్తులు లేనిదానా, పెంకి ఘటవా అరిచాడు రామయ్య. బావా, బావా! అంతకంతకు అధికమైన ఆ కంఠంలోని తీవ్రతకు అదిరిపడి వెనుతిరిగి వచ్చి ఒక కాంగలో మంచం చేరాడు చక్రధరం. వెళ్ళను మోహిని, నేను వెళ్ళను, ఇక నిశ్చింతగా పడుకో, ఇక్కడే ఉంటాను అన్నాడు తలకు కట్టిన కట్టు సవరిస్తూ. వద్దు బావా, ఇక్కడొద్దు, ఒక్క మాట చెప్తాను, విని వెళ్ళిపో. బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు, మా నాన్న నిన్ను చంపిద్దామని నియమించిన మనుషులే చీకటి చాటున గుర్తు తెలియక ఆ మర్యాదలు మాకు చేశారు. కారణం కూడా నిన్ను కడతీర్చాలని చూసి తన మనుషుల చేతిలో తనే దెబ్బలు తిన్నాడు. ఈ రహస్యాలు బహుశా నీకెవరూ చెప్పకపోవచ్చుననే నేను అనుమానంతో చెప్తున్నాను. ఇటువంటి ముసలి గద్దలున్న ఊరు ఇక బాగుపడదు. నువ్వు ఇక్కడుండొద్దు బావా, వెళ్ళిపో. అక్కయ్యను వివాహం ఆడి ఎక్కడైనా హాయిగా ఉండు. అక్కకు అత్తయ్యకు నా నమస్కారాలు చెప్పు. మోహిని కన్నీళ్లు కట్టుకోలేకపోయాడు చక్రధరం. నల్లబడిపోతున్న ఆమె ముఖాన్ని చేతులను చూస్తూ ఆందోళనగా, డాక్టర్, ఇదేంటి, మీరు అలా నిల్చున్నారేంటి అని అరిచాడు. డాక్టర్ తలవాల్చాడు. నర్సు ముఖం తిప్పుకుంది. అయ్యో నా తల్లోయ్, నా మంగమ్మోయ్! గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టింది రుక్మిణి.
వెళ్ళిపోతున్నావుటే అమ్మా, నాతో ఒక మాట మాట్లాడే. అమ్మాయి ఏమిటే, ఎలాగుందమ్మా? రామయ్య కోపమంతా ఏమైపోయిందో. నల్లబడిపోతున్న కూతురి కాళ్ళు చేతులు పట్టి పట్టి చూస్తూ అడిగాడు కుదిపేస్తూ. ఎగ ఊపిరితో ఒక్కొక్క మాటే అనలేక అనలేక చెప్పింది మంగ. ఏడవద్దు నాన్న. అమ్మా ఏడవకు. అక్కనెప్పుడూ ఆదరించలేదు మీరు. ఇక ఆమె మీకు కూతురు. బావను అల్లుడిగా పొందాలనుకున్నారు. అతడు పుట్టుకతోనే మీ అల్లుడు. వాళ్ళని బాగా చూడండి. ఉచితానుచితాలు లేకుండా అందరినీ పెట్టిన ఉసురు ఇలాగ మననే కొట్టింది. ఇంకా నా అనుకునే వాళ్ళు లేరు కదా మీకు. అందరూ ఇక మీ వాళ్లే. అందరినీ బాగా చూడండి. పైనుండి నేను సంతోషిస్తాను. వందనం బావా. నమస్కారం చేయబోయిన 2 చేతులు కలియనే లేదు. తిరిగి నిర్జీవంగా మంచంపై పడిపోయాయి. కళ్ళు మూతలు పడిపోయాయి. మంగా. చక్రధరం వావురుమన్నాడు. రుక్మిణికి ప్రపంచమే శూన్యమైపోయింది. వందనోయ్, నీ ఊసిరే కొట్టిందే నా తల్లికి. ఒరే చక్రిగాడోయ్, నువ్వు ఈ ఊరు రాకపోయినా నా కూతురు బ్రతుకునరా. లక్ష్మమ్మోయ్, ఓనాడు నువ్వు శపించావే అనుభవించేవాళ్లే ఉండకూడదని. నీ శాపమే కొట్టిందే. ఏమర్రోయ్, ఈ ఆసుపత్రులన్నీ తగలయ్యనా? మీ డాక్టర్లందరినీ కప్పెట్టనా? ఎందుకురా మీ ప్రయోజకత్వాలు? నా తల్లి మంగమ్మ, ఏమైపోయావే అని శోకిస్తున్న ఆమెను నర్సు ఓదార్చ ప్రయత్నిస్తున్నది. అయితే అమ్మాయి చచ్చిపోయిందా? వెర్రిగా అందరినీ చూస్తూ నిల్చున్నాడు రామయ్య. చచ్చిపోయింది. నువ్వే చంపేశావు. రుక్మిణి అతని మీదకొచ్చింది భయంకరమైన ఆ నేత్రాలను చూస్తూ. ఇది రుక్మిణేనా అని నిర్ఘాంతపై చూశాడు రామయ్య. నువ్వు కరణం ఏకమై అందరినో బాధలు పెట్టారు, ఆస్తులు అపహరించారు. అవన్నీ నా కూతుర్ని కాటేశాయి. వెర్రిగా విరగబడి నవ్వింది రుక్మిణి. కొందరు ఆమె ధోరణికి నిర్ఘాంతపై చూశారు. కొందరు భయంతో దూరంగా తప్పుకున్నారు. కానీ ఇదేమీ గమనించిన వాడు ఒక్క చక్రధరమే. విగత జీవి అయిన మంగ పేల మొహం ఇంకా అతడి 2 హస్తాల మధ్యనే ఉంది. ఎన్నో చావులు చూసిన అతడు, అనేక రకాల ఆక్రందనలు విని ఉన్న అతడు కూడా ఒక ఆత్మీయురాలి మరణంతో విపరీతంగా చెలించిపోయాడు. ఏ విచారము లేక ఆడుతూ పాడుతూ ఉండే ఈ లేడి పిల్ల ఏమైపోయింది? తన పరిసరాలన్నింటినీ ఊపేసే ఈ చైతన్య స్రవంతి ఎక్కడికి పోయింది? చక్రీ అని పిలిచే ఈ గులాబీ పెదవులు ఇక కదలవు. తాకితేనే కందిపోతాయేమోననిపించే ఆ పసిడి బొగ్గల నిగ్గులు మరి లేవు. నువ్వు హెలికాప్టర్ కూడా నడుపుతావా డాక్టర్ అని ఆశ్చర్యంగా తిరిగిన ఆ చక్రాల వంటి నయనాలు మరి చూడవు. తనను మీమాంసలో బంధించి కలవరపెట్టి కవ్వించిన ఆ కళ్లల్లో కాంతులు మరి కనిపించవు. మేలిమి బంగారాన్ని కూడా ధిక్కరించిన ఆ మేని మిసమిసలు ఎక్కడ మాయమయ్యాయి? ఇంతసేపు ఇన్ని మాటలు పలికిన ఆ ఆలోచనలు ఎక్కడ దాక్కున్నాయి? నీకు మహాప్రమాదం రాబోతున్నదని వారిస్తూ రాసి పంపిన ఆ మృదులాంగుళులు అంత నల్లబడిపోయాయేమిటి? భావజాగ్రత్తను ఆలోచించటంలో తన జాగరూకతను విస్మరించిందా? ఏమిటి జీవితాలు? ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? మానవ జీవితపు క్షణభంగురత్వం గురించి లోకాన్నే విస్మరించి ఆలోచిస్తూ తాత్కాలిక వైరాగ్యంలో మునిగిన చక్రధరం అమాయకంగా తన మెడను నొక్కేస్తున్న చేతులను, ఆ చేతుల గాజులను చూసి కొంచెం ఈ లోకంలో పడ్డాడు. నువ్వే చంపేశావురా నా కూతుర్ని, నువ్వే. చెప్పిన మాట వినుంటే నా కూతురు చచ్చిపోయేది కాదురా అంటూ రుక్మిణి చక్రధరం గొంతును బలంగా 2 చేతులతో నొక్కేస్తున్నది. నర్సు, డాక్టరు, రెడ్డి అతి ప్రయాసతో విడిపించ ప్రయత్నించారు. అప్పటికి చక్రధరానికి ఆ చేతుల్ని వదిలించుకుందామన్న ధ్యాసే లేదు. ఇంకా అతడి చేతులలో మంగ శుష్కవదనమే ఉంది. ఎలాగైతేనేం అందరూ కలిసి రుక్మిణి పట్టు వదిలించగలిగారు. ఆసుపత్రిలోని ఇతర డాక్టర్లు, నర్సులు అందరూ పోగయ్యారు. ధర్మయ్య, ప్రభృతులు కూడా వచ్చారు. అందరూ సానుభూతితో మంగ మంచం చుట్టూ నిల్చున్నారు. సర్జన్ ఆజ్ఞతో రుక్మిణిని 4 కలిసి దూరంగా ఎక్కడికో తీసుకుపోయారు. మెంటల్ షాక్, మతి భ్రమించింది అని చెప్పుకున్నారు డాక్టర్లు వాళ్లల్లో వాళ్ళు అనుకున్నట్లుగా. ఒక నర్సు మెల్లగా చక్రధరం చేతుల్ని తొలగించి మంగ శరీరాన్ని ఆపాద మస్తకం ధవళ వస్త్రంతో ఆచ్ఛాదించింది. అప్పటికి చక్రధరం కొంత నిజ ప్రపంచంలో పడ్డాడు. మరొక్కసారి ఆ వస్త్రాన్ని తొలగించి మంగ తల నిమురుతూ దోజ్ హూమ్ గాడ్స్ లవ్ డయింగ్ అని తనలో తాను అనుకుంటూ మెల్లగా తిరిగి కప్పేశాడు. 2 కన్నీటి బొట్లు అతని నేత్రాల నుండి జారి మంగ నుదిరిపై పడ్డాయి.
మిస్టర్ అనునయ కంఠస్వరంతో శేఖర్ మెల్లగా చక్రధరం భుజం తట్టాడు. లేవండి, తర్వాత సంగతి చూడాలి అన్నాడు. లే బాబూ, విచారించి లాభం లేదు. ఈ చావుల అర్థాలు తెలిస్తే ప్రపంచమంతా తెలిసినట్లే. ధర్మయ్య చక్రధరాన్ని లేవదీశాడు. యాంత్రికంగా లేచి నుంచుని తలెత్తిన చక్రధరం ఎదురుగా రామయ్య చేతులకు బేడీలు చూసి నివ్వెరపోతూ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఏమిటిది అని అడిగాడు చుట్టూ కలియ చూస్తూ. అడుగుతూనే మరింత నీరుగారిపోయాడు. ఓ మూల కరణం కూడా రామయ్య ఉన్న స్థితిలోనే ఉన్నాడు. ఇద్దరిని 4 వ్యక్తులు కాపలా కాస్తున్నారు. అందరూ డాక్టర్లు, నర్సుల్లాగానే ఉన్నారు. వారిలో ఒకరు ముందుకొచ్చి ఐడెంటిటీ కార్డు తీసి చక్రధరానికి చూపాడు. విస్మయం నుండి తేరుకున్న చక్రధరం యాంత్రికంగా అతడితో కరచాలనం చేశాడు. తర్వాత మెల్లగా అన్నాడు, ఇటువంటి సందర్భంలో ఏమిటిది? అతడు చెప్పాడు, మిస్టర్ చక్రధరరావు, సందర్భాలకు మేమేం చేయగలం? వాటితో మాకు నిమిత్తం లేదు. ఇప్పటికి పక్షం రోజులుగా రాజధాని నుంచి వచ్చిన మేమందరం మీ చక్రపురంలో వివిధ వేషాలతో తాంటాలు పడుతున్నాం, విషయాలు కూపి తీయటానికి. పల్లెటూరై ఉండి మీ ఊళ్ళో ఉన్నన్ని గొడవలు మరెక్కడా ఉండటం మా అనుభవంలో చూడలేదు. ఇప్పటికి ఏడాది పైనుంచి చక్రపురం మా క్రైమ్ బ్రాంచ్ దృష్టిలో ఉంది. కానీ మీరు ఈ ఊరు ఉద్యోగార్థం వచ్చిన ఈ 3 నెలల నుంచి ఇంకా రిపోర్టులు ఎక్కువయ్యాయి. మీ విధి నిర్వహణ సరిగ్గా లేదని, రోగులు విపరీతంగా చనిపోతున్నారని, మీ నడవడిక సరిగ్గా లేదని రోజుకొక రిపోర్ట్. మున్సిపుపై కరణం ఫిర్యాదు, కరణంపై మున్సిపు రిపోర్టు. ఇద్దరూ కలిసి ఊళ్ళో మరికొందరిపై పితూరి. ఈ ఊరి మున్సిపు కరణాల పాలన బాగుండలేదని ఆ ఇద్దరిపైన మరొకరి ఫిర్యాదు. ఇక్కడ బ్లాక్ స్థాపించారన్న మాటే కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు కనిపించదు. మిగిలిన అన్ని సమితుల తాలూకు మారుమూల ఊళ్ళల్లో కూడా ఎలక్ట్రిక్ లైట్లు, నీళ్ల కుళాయిలు, హై స్కూళ్ళు, మంచి రహదారులు, ఒకటేమిటి అనేక విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటే మీ సమితిలో ఊళ్ళు మాత్రం ఉన్న చోటనే ఉన్నాయి. ఇక్కడ ఏ ఆఫీసరు 6 నెలల మించి పనిచేయటం లేదు. ఎవరు ఈ ఊరిని గురించి బాగా చెప్పరు. తక్కిన సమితుల నుండి ఆ సదుపాయం కావాలి, ఈ సౌకర్యం కావాలి అనే అభ్యర్థనలు వస్తూ ఉంటే మీ సమితి నుండి ఉన్నవి ఉపయోగించుకోలేక లేని సమస్యలు సృష్టిస్తూ ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలతో, చిలిపి కయ్యాలతో రిపోర్టులు. ఈ ఒక్క చక్రపురం ప్రజల మూలాన సమితిలో మిగిలిన గ్రామాల ప్రజలు కూడా సౌకర్యాలు లేక బాధపడుతున్నారు. అధికారులు విసిగెత్తిపోయి చివరికి ఈ పని మా క్రైమ్ బ్రాంచ్కి అప్పచెప్పారు. మాకు ఎవరైనా సమంగా విషయం చెప్పారనా? ఏ కేసు విషయంలోనూ మేమింత శ్రమ పడలేదు. పల్లె ప్రజలు అమాయకులనేది మీ ఊరికి నప్పదు. సరే, మున్సిపు కరణాలు చెప్పనక్కర్లేదు. మాకు చూపించే రికార్డు ఒకటి, అసలు రికార్డు వేరొకటి. రికార్డుల్లో చచ్చాడని నమోదు చేసిన వ్యక్తిని ఆరా తీయగా అసలు ఈ ప్రపంచంలో పుట్టనే లేదని తెలిసింది. అదే మీపై కేసు ఎంక్వైరీ. ఇక ఏం చెప్పను, ఒకటి మాత్రం చెప్తున్నాను సంతోషంగా. మీపై వచ్చిన రిపోర్ట్లన్నీ అసత్యాలని తెలిసిపోయింది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడాయన. తల వాల్చి బరువుగా నెట్టూర్చాడు చక్రధరం. బాధ, అవమానాలతో నిండిపోయి ఉన్న అతడి మానసిక స్థితి కృతజ్ఞతలు తెలిపే జ్ఞానాన్ని కూడా కోల్పోయింది. తిరిగి అతడే చెప్పాడు, నన్ను మీరు గుర్తుపట్టలేదు కానీ అనేక వేషాలలో మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాను. అవును, కంఠం విన్నట్లే ఉంది. మీ నిర్దోషిత్వాన్ని, మంచితనాన్ని స్వయంగా నిర్ధారణ చేసుకున్నాను. అలాగే ఇతరుల విషయంలోనూ జరిగిందనుకోండి. కానీ రాత్రి సంఘటనలు మా పనిని కొంచెం తేలిక చేశాయి. మీకు బాధాకరమే కావచ్చు, కానీ మనమేమీ చేయలేము. ఏ పరిస్థితుల్లోనైనా మా విధి నిర్వహణ మాకు ముఖ్యం. ఉదయం మీతో పాటే మేము ఒక్కొక్కళ్ళమే ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ డాక్టర్లుగా, నర్సులుగా మళ్ళీ అవతారాలు ఎత్తాము. ఇక్కడ అందరూ మాట్లాడినవి రికార్డ్ అయ్యాయి. ఇక ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. మీకు సానుభూతి తెలియపరుస్తున్నాం అంతే. సెలవు మరి అన్నాడు. చక్రధరం నిగ్రహించుకోలేకపోయాడు. సార్, ప్లీజ్ బ్రతిమాలుతున్నాను. కన్న కుమార్తె చనిపోయింది. తండ్రిని ఇప్పుడే తీసుకుపోతారా? కనీసం తర్వాత తతంగం అయ్యే వరకైనా. అతడు ఆలోచిస్తూ ఉండగా రామయ్య అన్నాడు చేతులతో మొహం కప్పుకుంటూ, వద్దు వద్దు, దాన్ని నా చేతులతో నేను మట్టిలో పెట్టలేను. దానికి పెళ్లి చేయాలని, ఎన్నో చేయాలని ఆశలు పెట్టుకున్నాను. ఈ పాపిష్టి చేతులు ఏమీ చెయ్యలేకపోగా అంత్యక్రియలు మాత్రం ఎందుకు? నీ చేతులు మంచివి చక్రధరం. నీ చేతులతోనే కానీ దాని ఆత్మ శాంతిస్తుంది. నన్ను అసహించుకుంటూ చచ్చిపోయింది. నువ్వు చూసావుగా. నేను పనికిరాను, నువ్వే చెయ్యి. నా వల్ల ఎన్నో కష్టాలు భరించావురా చక్రధరం. ఇది కూడా అలాగే అనుకో.
ఇక మీ అత్తకు నువ్వే దిక్కు అంటూ త్వరగా తీసుకుపోండి నన్ను అని ఆ సిఐడి ఉద్యోగులను తొందర చేశాడు రామయ్య. చేతులకు సంకెళ్లతో వారి వెంట నడుస్తున్న మేనమామను చూడలేక కళ్ళు మూసుకుని వెనుతిరిగి నిల్చున్నాడు చక్రధరం. 17వ భాగం సమాప్తం. 18వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.